మాట్లాడదాం. అమ్మ ఎవరున్నారమ్మా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు? మా పాపనే అండి. మా పాప ఏం చదువుతుందండి మీ పాప? ఏం పేరు? అఖిలారెడ్డి. ఏం చదువుతుంటుంది? ఎంబీఏ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ సండే అని సెలవు కోసం వచ్చారు ఇక్కడికి? ఫోన్ కొనింటిం సార్ మేము. ఎగ్జామ్స్ అయిపోయినాయి మమ్మీ వచ్చి తీసుకెళ్తానని వచ్చింది. సాటర్డే సండే హాలిడే. వచ్చి తీసుకెళ్తాను, ఎవరితో వద్దు నేనే వస్తానని చెప్పింది. మొన్న ఫ్రైడే నైట్లో వచ్చింది. పొద్దున 5కి బస్ ఎక్కించాను నేనే. 8 o'clock వరకు ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర దిగేది, అప్పా జంక్షన్ దగ్గర. అంటే హైదరాబాద్లో ఉంటుందా, ఇక్కడ మీ ఇంటికి వచ్చిందా? మా ఇంటికి వచ్చింది అండి. పొద్దున్నే బస్ ఎక్కించాను నేనే. 8 కల్లా దిగిపోయేది. అప్పుడు యాక్సిడెంట్ 7కే వచ్చింది మా కాలు యాక్సిడెంట్ అయిందని. కానీ మా పాప ఉందా లేదా అన్న ఒక డైలమాలో ఉన్నాగా. పాప లేదా. ప్రభుత్వం ఆదుకోవాలమ్మా కుటుంబాన్ని. ₹1 నష్టపరిహారం, ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. మేము కష్టపడి చదివించాం సార్. మాకు భర్తలు కూడా లేకుంటే పాపని 7 lakhs కట్టించాం. మొన్ననే 3 months అయింది అడ్మిట్ అయ్యి కూడా. ఒక పాప, 2 బాబులు. ఇంకా 2 years చదువుతాం మమ్మీ. నాగపూర్లో చదివి వచ్చిందండి అగ్రికల్చర్ BSc. ఇంకా 2 years చదువుకుంటాం మమ్మీ, చదివియండి అంటే 23. అవుతుందా? అవును. ఏం చెప్తారండి యాక్సిడెంట్? డ్రింక్, అందరు డ్రింక్ చేసే డ్రైవింగ్లు. లారీలు అడ్డొస్తే భయమే, టిప్పలు అడ్డొస్తే భయమే, కాళ్ళు అడ్డొస్తే అందరు డ్రింక్ చేసే. మా బాబాయ్ నీ రోజు కోల్పోయినాం. ఎన్ని కోట్లు ఇచ్చినా మమ్మల్ని ఆదుకోలేరండి. మా బాబు ఉన్నాడు, మా బాబుని కూడా వేరే కంట్రీ పంపిద్దాం అనుకున్నాం. మా బాబుకి జాబ్ ఇప్పియండి. మేము ఈ బాబు నన్ను మా దగ్గర పెట్టుకొని చదివించాం. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగింది. రోడ్డు బాగాలేవు, రోడ్లు కూడా బాగలేవండి. రోడ్లు కూడా బాగలేవు. అఖిలారెడ్డికి సంబంధించినటువంటి తల్లి అఖిలారెడ్డి MBA చదువుతూ కూడా మరణించినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఎవరైతే మృతుల బంధువులకు సంబంధించినటువంటి రోదనలు మిన్నంటుతున్నాయి. అంటే అందరూ కూడా ఒకరు ఉద్యోగం కోసము, ఒకరు చదువు కోసము, ఇట్లా వివిధ ఆశల కోసం అన్ని వాళ్ళ హైదరాబాద్కి ఎన్నో ఆశలతో వెళ్తుంటారు వివిధ వ్యక్తులంతా కూడా. సో వాళ్ళందరూ కూడా ఈరోజు తెల్లవారుజామునే చనిపోవడం అనేటువంటి చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. సో ఈ ప్రమాదంలో ముఖ్యంగా రోడ్డు అనేటువంటి చాలా నేరోగా ఉంది, సన్నగా ఉంది. సో అందువల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. చూడొచ్చు అటు క్షతగాత్రులు అయితే మృతులకు సంబంధించినటువంటి బంధువుల రోదనలతో ఆసుపత్రి మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. వాళ్ళంతా కూడా ఇక్కడ వారి మృతదేహాలను వాళ్ళ బంధువుల వాళ్ళ సొంత వాళ్ళ మృతదేహాలందరినీ చూడడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడ సైబరాబాద్ CP అవినాష్ మహాంతి కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికులు ఉన్నారు. ఏంటంటే అసలు ప్రమాదం గురించి మీరు ఏం చెప్తారు? ఆ రోడ్డు గురించి ముఖ్యంగా ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు రోడ్డు గురించి చెప్తున్నారు సార్. ఈ మృతుల్లో 19 మందిలో మా అన్న కూతురు అఖిలారెడ్డి ఉంది సార్. ఈ ప్రమాదానికి కారణము రోడ్డు విస్తరణ సార్. రోడ్డు పెద్దగా లేకపోవడం వల్లనే, చాలా రోజుల నుంచి ఈ రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది సార్. కాబట్టి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సార్. చనిపోయిన వాళ్ళందరిలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి సార్ ఈ విషయంలో. రైట్. అయితే వాళ్ళ బంధువుల ఆర్తనాదాలు కూడా చూస్తున్నాం.